హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. లేవగానే బయటైతే ఊకి చల్లేసి ముగ్గైతే పెట్టేసి గ్యాస్ దగ్గరికైతే వచ్చిన ఫ్రెండ్స్. ఇగో గ్యాస్ అయితే నైటే కడుక్కొని పెట్టుకుంటా. ఇక్కడైతే పల్లి గింజలైతే ఏంపుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవైతే చట్నీకి ఫ్రెండ్స్. మీరు ఏం టిఫినో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడైతే మాది వచ్చేసి అయితే నేనైతే ఇడ్లీ చేస్తున్నా. కొంతమంది ఏమో స్కూల్ లేదంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే భారత్ బంద్ అంటారు. అందుకే వంట అయితే మెల్లగా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడైతే పల్లి గింజలు అయితే ఇంకా వేయించడం అయితే కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా చిన్నోడు లేచి అయితే వచ్చిండు. ఆయనకంటే ఏమో కావాలంట. అదే అడుగుతాడు నన్నైతే. ఇక్కడైతే గ్యాస్ అయితే బంద్ చేసిన. ఇక్కడైతే చాటలో అయితే పల్లి గింజలు అయితే పోసి మళ్ళీ అందులోనే అయితే నేనైతే మిర్చి అయితే ఎంపుతా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మన మన వీడియోస్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితేనే. ఇక్కడైతే ఇడ్లీ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేస్తున్నా లైట్గా అయితే. వన్ డ్రాప్ అయితే వేస్తున్నా. మా బావ అయితే మార్నింగ్ వెళ్ళిండు ఫ్రెండ్స్. 6కే బావి దగ్గరికి అయితే వెళ్ళిండు. ఎందుకంటే పొలం దున్నిస్తాడంట. నాటేయాలి కదా. మళ్ళీ ఒక రౌండ్ అయితే పొలం అయితే దున్నేయాలంట. అందుకే వెళ్ళిండు. ఇక్కడైతే ఇడ్లీలు అయితే సాల్ట్ వేసి మొత్తం కలుపుకున్న ఫ్రెండ్స్. ఆయిల్ కానీ మొత్తం గిన్నెకైతే పెట్టేటట్టు రుద్దేసి నేనైతే ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నా. మా వాడు వచ్చేసి అయితే ఇడ్లీ ఎత్తాను మా మమ్మీ అని అయితే అడుగుతుండు. అవును అని అయితే చెప్తున్నా. ఇడ్లీ సాంబార్ అంటాడు వాడైతే. మా పెద్దోడు ఒక ఫోన్ లో చూసి అయితే ఒక సాంగ్ నేర్చుకోండు ఫ్రెండ్స్. ఆ సాంగ్ ఏంటంటే కేరీ టీచర్ సాంగ్ అండి. ఇదైతే మనం మనం దోస్తులం చెట్టు మీది కోతులం అని అయితే నేర్చుకోండు. అదైతే ఊకే వాడతాండి ఫ్రెండ్స్ మా వాడైతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే పెట్టేసా. ఇప్పుడైతే చట్నీ అయితే చేయాలి. పల్లి గింజలు అయితే పల్లికాయ అని వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఎందుకో పల్లి గింజలు అయితే రుద్దేసి బయటికి వెళ్ళేసి అయితే చెరువుదామని బయటికి వెళ్ళిన ఫ్రెండ్స్. వెళ్ళగానే కోత అయితే వచ్చింది. ఎంబట ఇంట్లోకి వచ్చేసిన. ఇక్కడైతే పల్లీలు అయితే రుద్దేసిన. మిక్సీ తెచ్చి అక్కడ పెట్టి ఇక మా ఊడైతే తింటాండు. పల్లి గింజలు అయితే సాల్ట్ జీలకర్ర అవన్నీ అయితే వేసుకుంటున్నా. మిక్సీ అయితే పట్టిస్తున్నా. ఫస్ట్ అయితే ప్లగ్ అయితే లూజ్ పెట్టిన, స్విచ్ చేసిన. అది ఎందుకో తిరగట్లే, ఖరాబ్ అయిపోయింది అనుకున్న ఫ్రెండ్స్. తర్వాత మంచిగా పెట్టేసి మళ్ళీ అయితే మిక్సీ పట్టేసిన. వాటర్ పోసి మంచిగా అయితే పట్టిన. కాకపోతే చట్నీ అయితే ఇడ్లీ మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. చట్నీ కానీ బాగుంది కానీ కొంచెం అయితే కారం అయితే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు అయితే తినలేకపోయారు. మాకైతే సెట్ అయింది మంచిగానే. మేమైతే తిన్నాం. చట్నీ అయితే గిన్నెలో అయితే పోసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే వాటర్ ఇడ్లీ ఇడ్లీ ఇట్లా వేస్తుండే మొత్తం కింద పిండి పడ్డది ఫ్రెండ్స్. అందుకే అట్లయితే తూడ్చుకున్నా. ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నా. చట్నీనైతే
ఆయిల్ పోసేసి జీలకర్ర, మిరపకాయలు, పసుపు, ఎల్లిపాయ వేసి అయితే తాలింపు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే అందులో చట్నీలు అయితే పోసిన, తాలింపు అయితే చట్నీ అయితే అయిపోయింది. ఇక్కడైతే పాలైతే గ్యాస్ పైన అయితే పెడతాను. ఇంకా ఇడ్లీ అయితే కావాలి. మా ఊడేమో అయింది మమ్మీ నాకు పెట్టు మమ్మీ అని అయితే అంటాడు. ఇక్కడైతే బియ్యం పోసుకొచ్చిన ఫ్రెండ్స్. పోసుకొచ్చి ఇక్కడైతే బియ్యం అయితే అడుగుతున్నా. బాక్సులకైతే కావాలి, ఇళ్ళకైతే అన్నం, మా బావకు మా పిల్లలకైతే బాక్స్ కావాలి. మా చిన్నోడైతే కెమెరా ఆన్ చేయంగానే కెమెరా ముందుకైతే వస్తాడు ఫ్రెండ్స్. అది వద్దన్నా ఊకోడు. ఇదైతే నైట్ టమాటా చారు అయితే చేసిన ఫ్రెండ్స్. అదైతే వెయిట్ చేస్తున్నా. టమాటా చారు అయితే ఇప్పుడైతే పప్పు అయితే ఉంటా ఫ్రెండ్స్ నేనైతే. ఇక్కడైతే ఇడ్లీ అయితే అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మా చిన్నోనికి అయితే ఇడ్లీ అయితే పెడతాను, ఎందుకంటే ఆగట్లేడు ఇడ్లీ కావాలని. ఫస్ట్ అయితే స్పూన్ తడపకుండా తీసిన, అతకపోయినట్టు అయింది. తడిపి తీస్తే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా గిన్నెకి అతుక్కోకుండా వస్తుంది ప్లేట్కి. అయితే చట్నీ వేసేసి అయితే ఇచ్చిన, వాడైతే తింటాడు. ఇక్కడైతే అన్నం అయితే అవుతుంది. అన్నం అయితే అటు సైడ్ ఏమో పప్పు వండుతున్నాం. అన్నం అయితే గంజం కాదు ఫ్రెండ్స్ కంపల్సరీ. లేకపోతే అన్నం గంజి అందులోకి పెడితే మా బావ అయితే అన్నమే తినకుండా పెడతాడు, ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుందని. ఎప్పుడైనా నేనైతే గంజి వంపుకొని పెట్టుకుంటా ఉంటా ఫ్రెండ్స్ అన్నం అయితే. ఇక్కడైతే పప్పులు అయితే వాటర్ వేసేసి పెట్టేసి, హాల్లోనైతే బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మడత పెట్టేటి. అవి అయితే మడత పెట్టాలి. హాఫ్ అయితే మడత పెట్టిన. ఈ రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఈ రూమ్ అయితే సరిది మడత పెట్టేసి
ఊకనైతే ఊకాలి ఫ్రెండ్స్. బట్టలైతే మడత పెట్టి సెల్ఫ్లో అయితే పెట్టేస్తా ఫ్రెండ్స్. నేనైతే వాషింగ్ మిషన్ వేసిన కానీ అది మొత్తం మరకలు అవుతున్నాయి, ఐస్ క్రీమ్ మరకలు. అందుకే మళ్ళీ పక్కకు పెట్టేసిన చేతులు విందామని అయితే. ఇక్కడైతే సారీస్ అయితే మడత పెట్టేస్తున్నా. ఇదైతే కొత్త డ్రెస్ అండి, మా బావది. ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకుందంట. ఇక్కడైతే ఇక ఇవైతే వాషింగ్ మిషన్ లో అయితే వేస్తున్న బట్టలు అయితే. బట్టలన్నిటి వాషింగ్ మిషన్ లో అయితే వేస్తున్నా. నేనైతే ట్రిప్లెక్స్ అయితే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, లిక్విడ్ అయితే. మీరేం యూజ్ చేస్తుంది? ఇక్కడైతే ఏమో చిన్నోడైతే ఇడ్లీ అయితే తింటాడు, మా పెద్దోడైతే ఇడ్లీ అయితే తింటాడు. ఇక్కడైతే బట్టలు అయితే బయట ఆరేసి ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. మా పెద్దోడిని అయితే స్కూల్కి పంపించేసిన, చిన్నోడైతే వెళ్ళలేడు. నేనైతే టిఫిన్ చేస్తున్నా. మీరు చేసిన ఫ్రెండ్స్ టిఫిన్ అయితే? ఇడ్లీ అయితే మంచిగా వచ్చినాయి, అదే చెప్తాను ఇక్కడైతే. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మనొక్క వీడియోతో మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్, బాయ్.